ఒకసారి ఐసీఎల్ మన కంట్లో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీయచ్చా? ఐసీఎల్ సర్జరీ ఈజ్ ఇట్ పర్మనెంట్ ఆర్ ఈజ్ ఇట్ రివర్సిబుల్? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ఫ్యూచర్లో అందరికీ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఐసీఎల్ చేయించుకుంటారో వాళ్ళలో కూడా క్యాట్రాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐసీఎల్ సర్జరీ, దట్ ఈస్ ద ఐసీఎల్ సైజింగ్ హ్యాస్ టు బీ absolutely correct. Hello everyone, I'm Dr. Abdul Rasheed, Cataract, LASIK Squint Surgeon from Pixel Eye Hospital. ఈ వీడియోలో మనం ఐసీఎల్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఒక్కసారి ఐసీఎల్ మన కంట్లో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీయచ్చా? మళ్ళీ మార్చాల్సిన అవసరం పడుతుందా? మళ్ళీ తీయాల్సిన అవసరం పడుతుందా? ఆ అవసరం పడితే మనం చేయగలమా? అది ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో వీ విల్ ట్రై టు డిస్కస్ దోస్ డౌట్స్ ఇన్ దిస్ వీడియో. Okay, so let us start. ICL surgery, let me just revise it. ICL సర్జరీలో మనం ఒక లెన్స్ అనేది మన ఐలో ఉన్న న్యాచురల్ లెన్స్కి ముందు ఆ లెన్స్ని పెడతాం. ఐసీఎల్ సర్జరీ ఎందుకు చేస్తాము అంటే, ఎవరికైతే చాలా హై గ్లాసెస్ పవర్ ఉంటుందో, ఎవరైతే లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్కి సూటబుల్గా ఉండరో వాళ్ళలో మనం ఐసీఎల్ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో ఐసీఎల్ సర్జరీలో బేసికల్లీ వీఆర్ ఇంప్లాంటింగ్ లెన్స్ ఇన్సైడ్ ది ఐ. ఎక్కడ ఇంప్లాంట్ చేస్తాము అంటే, మన ఐలో ఉన్న న్యాచురల్ లెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ముందున్న ఒక స్పేస్, సల్కస్ అనే స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనం ఐసీఎల్ని ఇంప్లాంట్ చేస్తాం. సో ఐసీఎల్ సర్జరీ ఈజ్ ఇట్ పర్మనెంట్ ఆర్ ఈజ్ ఇట్ రివర్సిబుల్? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ఐసీఎల్ ప్రొసీజర్ ఈజ్ రివర్సిబుల్ అంటే అవసరం పడితే వీ క్యాన్ రిమూవ్ ఐసీఎల్ ఫ్రమ్ ది ఐ. అవసరం పడితే వీ కెన్ ఎక్స్ప్లాంట్ ది ఐసీఎల్. సో ఇలాంటి అవసరాలు ఎప్పుడు పడతాయి? దాట్ ఈస్ వాట్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఐసీఎల్ చేసిన తర్వాత మనకు ఫ్యూచర్లో క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అనేది అవుతుంది. ఫ్యూచర్లో అందరికీ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఐసీఎల్ చేయించుకుంటారో వాళ్ళలో కూడా క్యాట్రాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్లకు క్యాట్రాక్ట్ సర్జరీ అవసరం పడుతుందో, ఆ క్యాట్రాక్ట్ సర్జరీలో ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే, మనం ఐసీఎల్ని ఎక్స్ప్లాంట్ చేసి దెన్ రిమైనింగ్ ప్రొసీజర్ ఆఫ్ ద క్యాట్రాక్ట్ సర్జరీ విల్ బీ సేమ్, జస్ట్ లైక్ అ రొటీన్ క్యాట్రాక్ట్ సర్జరీ. ఈ సిచ్యువేషన్ కాకుండా వేరే సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఐసీఎల్ని ఎక్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం పడుతుంది అంటే, ఐసీఎల్ చేసాము బట్ వెరీ రేర్లీ మనకు ఆ ఐసీఎల్ పవర్ అనేది కరెక్ట్గా, ఏదైతే మనం పవర్ అనుకొని ఇంప్లాంట్ చేస్తామో ఆ పవర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వకపోతే, అలాంటప్పుడు ఐసీఎల్ తీసి ఇంకో ఐసీఎల్ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. దీన్ని ఐసీఎల్ ఎక్స్చేంజ్ అంటాం. కొన్నిసార్లు సైజ్ కూడా మిస్ మ్యాచ్ అయినప్పుడు దెర్ ఈస్ అ రొటేషన్ ఆఫ్ ది ఐసీఎల్. అప్పుడు ఏంటంటే మన సిలిండ్రికల్ పవర్స్ కరెక్ట్ అవ్వవు. అలాంటప్పుడు కూడా ఆ ఐసీఎల్ని తీసి ఇంకో ఐసీఎల్ సైజ్ మార్చి ఐసీఎల్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. So this is one situation. Another situation is when the ICL sizing mismatch ఉన్నప్పుడు, ICL size మరీ చిన్నగా ఉన్నా మరీ పెద్దగా ఉన్నా ప్రాబ్లం అవుతుంది. This is the most important aspect of ICL surgery, that is the ICL sizing has to be absolutely correct. కొన్నిసార్లు ఐసీఎల్ సైజ్ ఓవర్ సైజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే గ్లకోమా ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ పెరగడం ఆపడానికి, లేకపోతే ఫ్యూచర్లో గ్లకోమా రాకుండా ఉండడానికి వి ఎక్స్ప్లాంట్ ది ఓవర్ సైజ్డ్ ఐసీఎల్ అండ్ కరెక్ట్ సైజ్ ఐసీఎల్ని ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఐసీఎల్ని ఎక్స్ప్లాంట్ చేసి వేరే ఐసీఎల్ని ఇంప్లాంట్ చేస్తాం. కొన్నిసార్లు ఐసీఎల్ సైజెస్ బికమ్స్ స్మాలర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, అంటే కావాల్సిన సైజ్ కన్నా తక్కువ సైజ్ ఇంప్లాంట్ చేస్తాం. అలాంటప్పుడు ఐసీఎల్ రొటేట్ అవుతుంది అండ్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కండిషన్, ఈ ఎర్లీ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయడానికి అండ్ టు అవాయిడ్ రొటేషన్ ఆఫ్ ది టోరిక్ ఐసీఎల్, వీ ఎక్స్ప్లాంట్ ది ఐసీఎల్ అండ్ ఇంప్లాంట్ ద కరెక్ట్ సైజ్ ఐసీఎల్ ఇన్సైడ్ ది ఐ. సో దీస్ ఆర్ ద ఫ్యూ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మనకు ఐసీఎల్ని ఎక్స్ప్లాంట్ చేసి వేరే ఐసీఎల్ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. వీ డూ దిస్ అండ్ ఎస్, ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రొసీజర్ అండ్ ఎస్, అవసరం పడినప్పుడు ఆ ఐసీఎల్ని తీసి ఇంకో ఐసీఎల్ని ఇంప్లాంట్ చేయొచ్చు. బట్ దీస్ కండిషన్స్ ఆర్ రిలేటివ్లీ వెరీ రేర్ అండ్ ఇప్పుడు మనం ద మెజర్మెంట్ ఆఫ్ ది ఐసీఎల్ హ్యాస్ బికమ్ మోర్ యాక్యురేట్ and the size of the design of the ICL has also changed. Central ఒక పోర్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే గ్లకోమా కానీ క్యాటరాక్ట్ ఫార్మేషన్ రిస్క్స్ కూడా తగ్గినాయి. So relatively this procedure of explanting the ICL has become relatively rare.
ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆ క్వశ్చన్స్ మీద నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు అండర్గో ICL surgery. Thank you.